షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మొదలు పెట్టండి. ఎన్ని ఎకరాల పొలం ఉందండి? మాకు 28 acres ఉంది. అప్పుడు మా తాతయ్య 10,000కి 5,000కి 1,000 రూపాయలకి అమ్మేసినాడు పొలాలన్నీ. అందరు ప్యాకటారు అమ్ముతాడు కదా, మా తాత ప్యాకటాడు కొన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నాకు కుదిరినన్ని కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా, అది దత్తత తీసుకుంటా అని అన్నారు. మా ఊరు స్కూల్ ని దత్తత తీసుకున్నా. నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఖర్చులకు కూడా రావు, ఎందుకు ఉదర కొడుతున్నావు? తెలుగు వాళ్ళేనా మీరు? అరబిక్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎక్కువ ఎవరి ఇష్టం మీకు? మా నాయనమ్మ ఇష్టం. మా నాయనమ్మ అన్ని నీతి కవులు చెప్తుంది. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ప్లస్ ఎప్పుడంటే అప్పుడు పాకెట్ మనీ ఇస్తుంది. మీరేంటండి నిజంగా సీరియస్లీ ఇంతే ఉంటారా? ఈ చైన్ కూడా మా నాయనమే పెట్టింది. అని ఎవరికైనా చూపించండి రా. ఎంత సంపాదిస్తుండే మీరు ఈ ఆర్ట్స్ అమ్ముతారు? ఎవ్రీడే $250 నుంచి $300 మధ్యలో వస్తుంది. అట్లా ఎలా ఇప్పుడు యుఎస్ లో రోడ్డు మీద నిలబడి వాళ్ళు అమ్ముతున్నారు కదా? ఇన్స్టా స్టార్ట్ చేసిందే బొమ్మలు అమ్ముతాకి. పాకి పనులు చేయలేక హార్ట్ అటాక్ వస్తుందేమో నవ్వి నవ్వి. బంగారం సీరియస్ పర్సనాలిటీ అనుకున్నా నేను లిటరల్లీ. మీరు ఫుల్ కామెడీ కొడతా అనుకున్నారా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అది ఇంట్రడక్షన్. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్నా నువ్వు మా ఊడు అనుకున్నానే, కాదు పగోడివి, నువ్వు ఫుల్ రిచ్. పాపం ఎవరు? కేసీఆర్. ఇవే ప్లీజ్ మీరు ఎడిటింగ్ లో నేను ఎక్కువ నవ్విందంతా కట్ చేయండి. $100 ప్రశ్న వద్దు, నాకు వద్దు. $100 నీ అవసరం లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా. మోస్ట్లీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి రావాలి, యూట్యూబ్కి రావాలి, హలో పీపుల్ అనాలి, వీడియో చేయాలి. ఆ వీడియోస్ చేస్తా ఉంటే ఈ నుంచి పోయి ఆడదాకా వెళ్ళి వీడియోలు చేయడానికి పోయినారు అంటారు అందరినీ. మీరు అన్నది కరెక్టే. కరెక్ట్ అంటే నవ్వుతున్నారు. మరి కాదు అయితే గైస్ నేను ఎక్కువ నవ్వేది మీరు ఎడిటింగ్ లో కట్ చేయండి, మళ్ళీ జనాలు ఊరికే నవ్వుతుంది అంటారు, అందుకే ఎందుకు వచ్చిన బాధ. నవ్వకండి, ఇట్లా కూర్చోండి. మీరు జోక్ చేస్తే నేను నవ్వకుండా ఎట్లుంటా అండి? కరెక్టే అంటే కాదు, నిజంగానే ఉట్టిగా వీడియోస్ మాత్రమే చేస్తున్నారా? పార్ట్ టైంలు అవి ఇవి మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీ ఉండదు, ఫీవర్ వస్తే చూడడానికి ఒక మనిషి ఉండరు, మనమే వండుకోవాలి, తినాలి, పోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎందుకు చెప్తలేరు అంటున్నా నేను. అక్కడ ఇప్పుడు మీరు కూడా పోయినారు కదా. అవునవును, అక్కడ కూడా అందరూ ఫుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు. అంతా జాతర, లోన్లీ ఫీలింగ్ లేదు, ఏం లేదు, ఫుల్ జాతర మొత్తం తెలుగు. ఈడి ఇప్పుడే కాదు కదా వెళ్ళేది, ఈడు బాబాయ్ అక్కడే ఉంటాడు, ఈ తాత ముత్తాత కూడా అక్కడ ఎవడో కనెక్షన్ ఉంటాడు. అక్కడ కూడా ఏదన్నా ఆడు కులమోడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, అదే అంతా కట్ అయిపోతాడు. అక్కడ కులం పిచ్చి ఉంటది, అన్ని ఇక్కడ ఉన్నాయి, అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయి. ఏం మారలేదు, అక్కడ వేసినారు అంతే. ఇప్పుడు అది అదే అలా వైకుంఠపురం లాగా డాలస్పురం అయినట్టుంది. అంతే. ఇప్పుడు అక్కడ లోన్లీ గట్ట చాలా తక్కువ మందికి ఉంటది, ఇంట్రోవర్స్ కి ఉంటది. ఓకే, మీరు ఇంట్రోవర్టా? చాలా ఇలా పెట్టుకుంటే ఇంట్రోవర్టా? మనం చాలా మంచోడు. మంచోడు. తెలుగు వాళ్ళేనా మీరు? అరబిక్, చైనా, ఇంకా జపాన్ అన్ని మాట్లాడరా మీరు? వాళ్ళకన్నా జపాన్ కూడా మాట్లాడతా. ఏది? జంగ్జింగ్ అంటే ఏంటి తెలీదా మీకు? గూగుల్లో కొట్టుకోండి. గూగుల్లో కొట్టాలా? ఏమని? జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. అన్ని భాషలు మాట్లాడతాం మనం, గ్లోబల్. నిజంగా తెలుగు వాళ్ళు కాదా? నిజామాబాద్. మీరు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర కాలేజ్ స్కూల్ దగ్గర పోయి ఈ స్కూల్ నేను దత్తత తీసుకుంటా అంటారు కదా. స్కూల్ ఆ స్కూల్ ఏ ఊర్లో ఉంది? మా ఊర్లోనే, నిజామాబాద్ డిస్టిక్ లో రెంజల్ మండల్ దండిగుట్ట గ్రామం. నైస్. ఓకే, సో దత్తత తీసుకున్నారు మొత్తానికి. మా దాంట్లో కూడా కామెంట్స్, నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఖర్చులకు కూడా రావు, ఎందుకు ఉదర కొడుతున్నావు ఊరికి అన్నారు కదా. నాకు ఇష్టం అట్లా ఆ కామెంట్లు కూడా. అదేంటి? జోష
ఇప్పుడు అట్లాంటివి చూసి నవ్వుకుంటారు కదా వేరే వాళ్ళు, నవ్వుకున్నప్పుడు మనం ఒక హ్యాపీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా. నెగటివిటీ వచ్చే కామెంట్స్ మీకు ఇష్టం ఎందుకు? అవి చూసి ఎవరో నవ్వుకుంటారు. అట్లా ఏదో ఒకటి. ఎలా అండి అలా? ఇలాగే కాదు జగన్ గారు, ఫస్ట్ నుంచి ఇంతనే, ఈ మధ్య ఇలా తయారయ్యారా మీరు? పుడతాం ఇట్లనే, అడ్డం పుట్టినా. నిజంగా అడ్డం పుట్టినారా? నిజం? అంతే, నిజమే. అడ్డంగా పుట్టినారా? ఏమో మా అమ్మని అడగాలి ఫోన్ చేసి. అడగండి ఒకసారి, అడగండి, అమ్మని ఫోన్ చేసి అడగండి. అడ్డం పుట్టినా? సరే చెప్పినారా? మామూలుగా అంటున్నా అంతే. ఇంతే ఫన్నీగా ఉంటారా ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళతో? ఇంకా ఎక్కువ ఉంటాయి, కెమెరాలు ఉన్నాయి కాబట్టి అంత లేదు. అంత వస్తలేదా? మీ మమ్మీ ఎప్పుడు తిట్టరా నేను? కొడుతుంది. ఇప్పుడు కూడా లేదు కానీ ఫుల్ తిడతారు అందరు. ఎందుకు? ఆవార ఖర్చులు చేస్తున్నావు, తిట్ట పనులు చేస్తున్నావు, ఉన్న చోటు ఉండవు, అట్లా పరిగెడతానే ఎందుకు అంతమందిని వేసుకొని తిరుగుతావు అటు ఇటు. ఓకే, కాదు బేసిక్గా ఈ మధ్య మీకు దేవుడి మీద భక్తి బాగా ఎక్కువైనట్టుంది కదా. మన లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక గట్టి దెబ్బ తగిలితే దవ్వమని ఒకటి పీకితే అప్పుడు ఆ రోజుకి దేవుడు గుర్తొచ్చి అప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడము, దేవుడి దగ్గర భక్తి ఎక్కువైపోవడం అవుతుంటుంది. మీకు అట్లాంటి దెబ్బ ఏమైనా గట్టిగా తగిలిందా? దేవుడి మీద కాదు, అమ్మకి ఇష్టం దేవుడు, అమ్మ గురించి దేవుడి మీద భక్తి ఉన్నట్టు వెళ్ళిపోయిన. అట్లా భక్తి ఉన్నట్ట, భక్తి ఉందా అంటే న్యూట్రల్ పర్సన్, అంటే ఎక్కువ భక్తి కాదు, ఎక్కువ న్యూట్రల్ పర్సన్. మాల కూడా వేసినారు కదా? మాల కూడా వేసిన. అదేంటంటే యాక్చువల్గా మా పొలంలోనే హనుమంతుడు ఉంటాడు. మా దోస్తులందరూ వేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ గురించి వేసేసుకున్నా, జాలీగా, అంటే ఎవరితో మాట్లాడకుండా దేవుడి మీద అట్లా వేసేసుకున్నా. మంచిగా మాల వేసుకున్నప్పుడు సపరేట్ డిఫరెంట్ గా ఉంటది కదా, ఒక వైబ్ వస్తుంది. బయటే తిరగాలి ప్రశాంతంగా, సోపు వాడకూడదు, షాంపూ వాడకూడదు, ఏం ఉండవు, నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ స్నానం చేసేస్తూ ఉంటారు. ఎలా ఉండింది ఆ వైబ్ అంతా అప్పుడు? మంచిగా అనిపించింది. నిజామాబాద్ మా ఇంటి నుంచి కొండగట్టు పాదయాత్ర వెళ్ళిన. కొండగట్టేనా? కొండగట్టు వెళ్ళిన. ఓకే, అది 5 days, పాదయాత్ర 150 kilometers మా ఇంటి నుంచి ఎవ్రీడే 25 to 30 kilometers నడుచుకుంటూ వెళ్ళినా. క్రేజీ జర్నీ అనిపించింది. ఏం నేర్చుకున్నారు ఈ మొత్తం జర్నీలో? రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. సీరియస్లీ? బతకడానికి రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. మంచి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేసా కదా, అందరు లివింగ్ స్టైల్, ఈడెట్లా బతుకుతుండు, ఆడెట్లా బతుకుతుండు, ఆడెట్లా బతుకుతుండు, అసలు బతకడానికి డబ్బులే అవసరం లేదని అనిపించింది. ఫుడ్ కోసం డబ్బులు కావాలి, డబ్బులు తర్వాత అనిపించింది వచ్చాక, పాదయాత్ర నుంచి వచ్చాక డబ్బులు కావాలని. పాదయాత్రకి వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం లేదు, అంటే భిక్ష తీసుకుంటారు కాబట్టి ఆ నిమిషానికి ఎక్కడ వెళ్తే అక్కడ భిక్ష ఉంటుంది కాబట్టి డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు మన ఫాలోవర్స్ అందరు వచ్చి అట్టి పండ్లు ఇచ్చి అయ్యి ఇచ్చి ఇచ్చి అయ్యే మోసం సరిపోయేది. మోసం వెళ్ళి అక్కడ ఎవరన్నా ఆడుకునే వాళ్ళు కట్టుంటే వాళ్ళకి ఇచ్చేసేవాడిని. క్రేజీ ఎక్స్పెరిమెంట్ అది. జగన్ అసలు ఎప్పుడైనా ఏడ్చారా మీరు? అస్సలు నాకు ఏడుపు అనేదే రాదు. నిజంగా అస్సలు రాదు, ఏడుపు అనేదే రాదు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా లేదు. నాకు బాధ అనిపించింది అనుకో, ఏడ్చే మూమెంట్ ఉందనుకో, స్లోగా అయిపోతా అంతే, కామ్గా ఉంటా అంతే. కానీ ఏడ్చి రక్కెలు పెట్ట అన్ని సినిమాలు లేవు. ఒకనొక టైంలో మీ మీద బాగా నెగిటివిటీ వచ్చింది. యూఎస్లో ఉన్నప్పుడు రమాబాయికి బాగా సపోర్ట్ చేసినావు, తర్వాత వచ్చేసినావు. నెగిటివిటీ ఏం రాలే, మోసం చేసినావు ఇట్లా అన్నారా లేదా మిమ్మల్ని? యాక్చువల్గా అతను మన ఫ్రెండే. ఓకే, మన ఫ్రెండే. ఆడు బెట్టింగ్ యాప్స్ గురించి అది చేస్తే మనం సపోర్ట్ ఇచ్చాం అంతే, దాంట్లో ఏముంది. బెట్టింగ్ యాప్స్ చేస్తే సపోర్ట్ ఇచ్చినారా? బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పింది కదా, చెయ్యొద్దు అది ఇది అని, అట్లా మనం కూడా ఒకటి సపోర్ట్గా వీడియో ఇచ్చినాం, మనకు తెలిసిన ఆయన చేస్తుండే కదా అని. ఓకే, అప్పుడు కూడా మీకు బెట్టింగ్ యాప్స్ గురించి వద్దన్నా, మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది మాకు, మీరు మాట్లాడకండి మీకు అప్పుడు కూడా కామెంట్స్ పెట్టినారు. అవునవును, మనం చూడం ఎక్కువ కామెంట్లు. అసలు పట్టించుకోరా మీరు ఇన్స్టాగ్రామ్? మనం చాలా, నా పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం. ఓకే, ఏం చేస్తారు ఒక డేలో మీరు? పొద్దుగా లేస్తా, మంచిగా ఆటేదాన్ని వేస్తా, పొద్దునే బొమ్మలు వేస్తా, పొద్దున్నే లేవగానే బొమ్మ వేస్తా, మళ్ళీ ఇంకా జాలీగా అటు ఇటు తిరుగుతా, బ్రేక్ఫాస్ట్ గట్ట చేసి మళ్ళీ ఒక బొమ్మ వేస్తా. అట్లా మేర్లీ ఒక 4 అలాగేస్తా, మంచి మూడు ఉంటే ఒక రోజులో. లేదంటే నైట్ మొత్తం, ఒక్కొక్కసారి నైట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఓకే, నైట్ వేసేస్తా. అప్పుడప్పుడు సినిమాల్లో ఇట్లా అంటుంటారు కదా, డైరెక్టర్స్ కి ఏదైనా స్టోరీ రాయాలంటే ఆ ప్లేస్ కి అక్కడే కూర్చుంటే స్టోరీ. అట్లా లేదు, మనకి ఎక్కడన్నా వేస్తాం బొమ్మలు, ఎక్కడన్నా వేస్తాం. నేనేంటంటే
ఎక్కడున్నా దాన్ని పీస్ ఆఫ్ మైండ్లోకి తీసేసుకుంటా. ఏ ప్లేస్ ఏ ప్లేస్ ఏది ఉన్నా ఒక దోస్తు ఉంటే దోస్తు కావాలి ఒకడు, ఖచ్చితంగా. దోస్తుడే కదా ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటా. ఏదో ఒక పార్ట్నర్. ఎందుకట్లా దోస్తులు? ఉట్టి గోడని చూసి ఏం గోడ మాట్లాడదు కదా, చచ్చి పిచ్చోడు అవుతావు. మరి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే బొమ్మ ఖాళీగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే బొమ్మలు వేసుకుంటారు. మ్యూజిక్ ఉంటది కదా, అది కూడా ఫ్రెండ్. మ్యూజిక్, ఫ్రెండ్, పప్పినో ఏదో కావాలి. ఒకటి అట్లా. ఎక్కువ ఎవరి ఇష్టం మీకు? మా నాయనమ్మ ఇష్టం. ఎందుకు? మా నాయనమ్మ అన్ని నీతి కవులు చెప్తుంది, ఎలా ఉండాలి ఏంటి అని. ప్లస్ ఎప్పుడంటే అప్పుడు పాకెట్ మనీ ఇస్తుంది. మీరు ఏంటండి నిజంగా సీరియస్లీ ఇంతే ఉంటారా? ఇంకెట్లుండాలి? వీడియోస్ లో ఎప్పుడు ఇట్లా కనిపించారు కదా, ఇట్లా నవ్వుకుంటా మంచిగా ఏదో ఒక విషయం తీసుకొస్తారు, ఆ విషయం మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అవును. ఇక్కడ మాత్రం ఫుల్ నవ్వుతూనే ఉన్నారు, నవ్విస్తూనే ఉన్నారు, ఏదో ఒకటి చెప్తున్నారు. ముందు ఇంటర్వ్యూ కొంచెం సీరియస్ ఇచ్చినా, ఇప్పుడు ఇట్లా ఇద్దామని ఇస్తున్నా. సీరియస్లీ? సీరియస్లీ. ఓకే. మీ నాన్నమ్మ అంటే ఎక్కువ ఇష్టం? నానమ్మ అంటే ఎక్కువ ఇష్టం. నీతి కబుర్లు చెప్తుంది. నీతి కౌర్లతో పాటు మీనింగ్ కూడా ఉంటుంది దాంట్లో. అందుకు ఇష్టమా? అందుకు ఇష్టం. ఇంకా డబ్బులు కూడా మంచిది మా నాయనమ్మ. ఈ చైన్ కూడా మా నాయనమే పెట్టింది. చైన్ ఇది మనం కొనుక్కున్నాం. అది మీరు కొనుక్కున్నారా? సంపాదించి కొనుక్కున్నారా? మరి ఎంత సంపాదిస్తుండే మీరు ఈ ఆర్ట్స్ అమ్ముతారు? ఎవ్రీడే $250 నుంచి $300 మధ్యలో వస్తుండే. ఆర్ట్ స్టార్టింగ్ $100, ఎవ్రీడే ఒక 2-3 ఆర్ట్స్ వేస్తుండే. పెద్దది వేస్తే $400 అట్లా. ఎలా ఇప్పుడు యుఎస్ లో రోడ్డు మీద నిలబడి వాళ్ళు అమ్ముతుంటారు కదా, అదేమన్నా అమ్ముతారా లేకపోతే? మనకి ఫుల్ ఆన్లైన్ నుంచి, ఇన్స్టా నుంచి ఫుల్ ఆర్డర్స్, ఫాలోయింగ్ ఉంది కదా, మస్తు ఆర్డర్స్. కాదు, ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మీరు? ఇట్లా నేను వీడియోస్ చేయాలి, నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందని. అది ఈ అమ్మాయి మనం ఏం చేస్తాం, మనకేం మా పాకి పనులు ఏం చేయబుద్ధి కాదు మనకి. ఈ అమ్మ మనం బొమ్మలు వేసుకుని అమ్ముదాం, ఎక్కడన్నా దుకాణం పెట్టుకుందాం అనుకున్నా, మా దోస్త్ ఐడియా ఇచ్చినారు ఇట్లా ఇన్స్టాలో పెడితే అమ్ముడు పోతాయి అని. చెల్ పట్ టిక్ 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 వేసి ఇన్స్టా నుంచి అమ్మిన. ఇన్స్టా గురించి ఇన్స్టా స్టార్ట్ చేసిందే బొమ్మలు అమ్ముతాకి, సరిపోద్ది. బొమ్మలు అమ్ముకుంటాక నెంబర్ ఎక్కువ అనుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. కష్టం అయిపోతుందని ఇక బొమ్మలు వేసినారు. పాకి పనులు చేయలేక బొమ్మలు అట్లా. అంటే అవి ఏం తప్పు కాదు, హార్ట్ అటాక్ వస్తుందేమో నవ్వి నవ్వి. ఇంటర్వ్యూ లాస్ట్ అయింది. అంత సీరియస్ పర్సనాలిటీ అనుకున్నా నేను లిటరల్లీ. మీరు ఫుల్ కామెడీ పట్టుకొని కొడతా అనుకున్నారా? కాదండి, పాకి నీళ్ళు తాగనుకోండి, నీళ్ళు ఉన్నాయి కింద, నీళ్ళు తాగండి. మా వాళ్ళు నవ్వి నవ్వి ఏడిచిన యాంకర్ అంతా వేస్తారు, మీకు తెలియదు. మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అది ఇంట్రడక్షన్. ఇది కంటిన్యూషన్ వేసుకుంటారా అండి? మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తే మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పినారు అవే చెప్పాలి మీరు. మళ్ళీ ఫస్ట్ ఏం మాట్లాడినారో అవే చెప్పాలి. ఓకే, అయ్యా అడగాలి మీరు. నేను క్వశ్చన్లు అడిగితే మీరు అవే ఆన్సర్ చెప్పండి. సరే, మళ్ళీ రిపీట్ చేసుకోండి కావాలంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వివేష్. ఈరోజు నాతో పాటున్నారు జగన్ ఆర్ట్స్ విద్యాలయ. జగన్ గారితో మాట్లాడదాం. జగన్ గారు, కాదండి మర్చిపోయాను, మీరు ఫస్ట్ ఏం అడిగినా గుర్తులేదు. వద్దులే, ఇవి మామూలుగా అడగండి. పాకి పనులు చేయలేక బొమ్మలు వేసుకొని ఆ బొమ్మలు అమ్ముకుందాం అని ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మరి తర్వాత వ్లాగ్స్ ఎందుకు అదే మాట్లాడుతూ స్టార్ట్ చేసినారు కదా? అంటే ఇక్కడ బొమ్మలు ఒకటే వాడు చూడాడు. బొమ్మలు ఒకటి పెట్టినాం అనుకో బోరింగ్ ఉంటుంది. మంచి మన స్టైల్ని ఇంక్లూడ్ చేద్దాం, ఓకే, మన వైబ్, మనం ఎటో వెళ్తాం, అంతా జర్నీని చేద్దాం అని చెప్పి అట్లా ఫన్ ఇది అది, అప్పుడప్పుడు నీతి వాక్యాలు అట్లా కొట్టేసిన. నీతి వాక్యాలు. అప్పుడు మీ గురించి ఒక రీల్ వస్తుండే, ఇట్లా అన్న ఇట్లా మాట్లాడతాడరా మొత్తం ఏదో మిడిల్ క్లాస్ అన్నట్టు, కానీ అన్ని ఇల్లు చూడండి అని చెప్పేసి ఎవరో ఒక ట్రోలరో మేమరో మొత్తానికి అన్ని ఇల్లు చూడండి అని చెప్పి మీ ఇల్లు చూపించిన. అన్నా నువ్వు మా ఊడు అనుకున్నానే, కాదు పగోడివి, నువ్వు ఫుల్ రిచ్ అని ఇట్లా కామెంట్స్ వచ్చినాయి. అప్పుడు మీకు గుర్తుందా? లేదా? గుర్తులేదు కానీ చెప్పింది కదా. ఓకే, చెప్పినారు కదా. ఓకే అంట. మరి అట్లా మోసం ఎందుకు చేసినారు జనాలు? ఏంటి నీతి వాక్యాలు చెప్పి? ఇప్పుడు ఆయన అనుకునే దానికి నేనేం మోసం చేస్తా? మనం డిఫరెంట్ అనుకున్నట్టున్నాడు,
పాపం ఎవరు తిన కేసీఆర్ అంటే మా ఊర్లో ఉంటారు, అది మీరు వేరే అనుకున్నట్టున్నారు. మరి కేసీఆర్ అంటే అందరికి తెలుసు. లేదు, మా ఊర్లో ఉంటాడు, మా ఫ్రెండ్ పేరు కేసీఆర్. మీరు ఇంటికి మొదలు ఫోన్ తీసుకొని కేసీఆర్ అంటే ఇంకా ఏమనుకుంటారు చెప్పండి. సో అట్లా అనేవాళ్ళు మిమ్మల్ని, అని మీరు ఫుల్ రిచ్ అని ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు. ఆ రిచ్ ఏం కాదు, మనం మిడిల్ క్లాస్. తినటానికి ఉండటానికి తిరుగుతాకి. కారు కూడా కొన్నారు కదండి మొన్న. చిన్నది పిత్త అంత ఉంది. ప్లీజ్ మీరు ఎడిటింగ్ లో నేను ఎక్కువ నవ్విందంతా కట్ చేయండి. జస్ట్ చిన్న నవ్వు అక్కడ దాకే ఉంచండి. నవ్వకండి, మీరు నవ్విస్తున్నారు, నవ్వుకుని ఎట్లుంటుంది. నాకు లాఫింగ్ లాండ్స్ ఎక్కువ ఉంటాయి. యాక్టింగ్ చేస్తారు కదా యాంకర్లు. నాకు రాదు అట్లా యాక్టింగ్ చేయడం, నేను న్యాచురల్ మే లెక్క. అమ్మో ఏం నవ్వుతారు మళ్ళీ. పెట్టంత కారు కొన్నారు. కార్ అయితే కొన్నారు కదా, అది ఒకటే కారా మీకు? 2, ఇంకోటి విటారా బ్రీజా ఉంది. 2 కార్లు కొన్నారు. మొత్తానికి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నారు. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? అంటే ప్రతిరోజు హ్యాపీ మూమెంట్సే మనకు, అట్లా చాలా కష్టం. ఎట్లా ఒక్కరోజు అట్లా కష్టం. అట్లా కష్టం. ఫుల్ బిందాస్గా ఉంటాం. ఫుల్ బిందాస్. ఫుల్ బిందాస్. ఏది పట్టించుకో. పక్కనోడు కొంచెం టెన్షన్ వస్తాయో కానీ మనం బిందాస్ ఉంటాం. ఎందుకు మీరు చేసే పనులకు టెన్షన్ రావాలి అంతేనా? అంతే. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అసలు ఇప్పుడు బాధపడింది? సాడెస్ట్ మూమెంట్ అభినందన్, ఐడియా ఉన్నాడా? అభినందన్ పాకిస్తాన్ లో పడ్డాడు. ఓకే. ఏదన్నా ఇండియా పాకిస్తాన్ వారప్పుడు నాకు మస్తు బాధ అనిపిస్తాయి. పాకిస్తాన్ ల్యాండ్ లో పడిపోయిండు, ఆ పాకిస్తాన్ వ్యక్తులు ఆయన్ని కొట్టి మామూలు కొంచెం ఇబ్బంది పెడితే మళ్ళీ అతను ఇండియా వచ్చేసాడు. అట్లా నా ఫస్ట్ వీడియో అదే, అభినందన్ గురించి తీసిన. రైట్. ఫస్ట్ వీడియో అది 2018లో అభినందన్ గురించి తీసిన. 42 మెంబర్స్ జవాన్స్ చనిపోయారు అప్పుడు. మనం కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా సరే ఆ జవాన్స్కి బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ ఇచ్చిన, జాకెట్స్ ఇచ్చిన కొంచెం చనిపోకుండా ఉండేవారేమో అని ఫస్ట్ వీడియో అక్కడ చేసిన. ఓకే రైట్. అప్పుడు మొదలు పెట్టినారు అట్లా. కాకపోతే ఇట్లా అదే సైనికులకి ఎవరికైనా ఏమైనా అయితే బాధపడతారు, బాధ అనిపిస్తుంది. మొన్న మరి మొన్న బాధ అనిపించింది.